హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఎంఐడి డీలింగ్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మీకు చెప్పబోతాను అనమాట. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో చాలామంది ఎంఐడీస్ అనేవి డీలింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు కదా. ఓకే, సో వాళ్ళకి ఓవర్లాప్ ఇష్యూ వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా సమ్ ఇష్యూ వల్ల వాళ్ళు పర్టికులర్ ఎంఐడిని పర్టికులర్ కంపెనీని డీలింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉంటారు అనమాట. ప్రస్తుతానికి డీలింగ్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. సో ఆ రిక్వెస్ట్ అనేది ప్రస్తుతానికి నవే డేస్ మనకి కంపెనీ వాళ్ళకి అయితే వెళ్తుందన్నమాట. ఓకేనా, ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేయిందే మనము డీలింగ్ చేసుకోలేని పరిస్థితి అనమాట. ఓకే, సో ఎంప్లాయర్ అప్రూవ్ చేస్తే మన ఎంఐడి అనేది వాళ్ళ సంబంధించిన కంపెనీ ఎంఐడి డీలింగ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామందికి ఒక డౌట్ కూడా ఉంటుందన్నమాట, మరి కాంట్రిబ్యూషన్ పడింది కదా ఆ ఐడిలో, సో అది డీలింగ్ అవుతుందా లేదా, కంపెనీ వాళ్ళకి ఆ యాక్సెస్ ఉంటుందా లేదా, చేసే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుందండి. సో విత్ కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు అప్రూవ్ చేస్తే మనకి ఇమీడియట్గా డీలింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది మీకు చూపిస్తాను, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేనైతే హెచ్ఆర్ డాష్ బోర్డ్ ఓపెన్ చేశాను అనమాట, కంపెనీకి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ మెంబర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు చివరిలో డీలింగ్ మెంబర్ ఐడి లాస్ట్ వీడియో చెప్పాను, కొత్త ఆప్షన్ వచ్చిందని చెప్పేసి. సో దీని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను, లోడింగ్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సో ఎవరైతే అప్లై చేశారో అక్కడ వాళ్ళ పోర్టల్ నుంచి ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళు లిస్ట్ అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎవరైతే రిక్వెస్ట్ చేసుకున్నారో ఆ లిస్ట్ అంతా చూపిస్తుంది అనమాట. ఓకే, వాళ్ళ సంబంధించిన మెంబర్ ఐడి కానివ్వండి, ఎస్టాబ్లిష్మెంట్ ఐడి కానివ్వండి, యూఏఎన్ నెంబరు, అలాగే వాళ్ళ సర్వీస్ డేటా అండి. ఓకే, సో చాలామందికి మేము డీలింగ్ అనేది అప్లై చేస్తే కంపెనీ వాళ్ళకి అది ఏ విధంగా కనిపిస్తుంది, ఏ డేటా కనిపిస్తుంది అనేది కూడా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన మెంబర్ ఐడి, ఎస్టాబ్లిష్మెంట్ నేము, యూఏఎన్ నెంబరు అండ్ సర్వీస్ డీటెయిల్స్ అండి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు. చాలామంది ఏంటంటే ఎడిట్ చేస్తూ ఉంటారు డేటా అనేది, అంటే వాళ్ళకి సంబంధించిన డేట్స్ అనేవి సేమ్ డే జాయినింగ్ సేమ్ డే ఎగ్జిట్ పెడతా ఉంటారు కదా. సో అట్లాంటివి కూడా కంపెనీ వాళ్ళకి తెలిసే అవకాశం అయితే దీని ద్వారా అయితే ఉందన్నమాట. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ తర్వాత మీరు డీలింగ్ రీజన్ ఎంచుకుంటారు కదా. సో ఆ డీలింగ్ రీజన్ అనేది ఏంటి, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా. ఓకే, ఇలా చూపిస్తారన్నమాట. సో మీరు ఈ ఎస్టాబ్లిష్మెంట్లో అసలు వర్కే చేయలేదు, ఓకేనా, అయినా కానీ యాడ్ చేశారని చెప్పేసి, లేకపోతే నాకు ఆఫర్ వచ్చింది బట్ నేను జాయిన్ అవ్వలేదని చెప్పేసి, ఇట్లా కొంతమంది ఒక రీజన్ ఎంచుకుంటారు కదా, ఆ రీజన్ కనిపిస్తారు అనమాట. ఓకే, సో ఇట్లా డేటా అంతా ఈ విధంగా చూపిస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఎలా ఉన్నా పర్లేదు, అమౌంట్ పడింది పర్లేదు డీలింగ్ చేసేద్దాం, ఓకేనా, వీళ్ళకి అప్రూవ్ చేసేద్దాం అని చెప్పేసి వాళ్ళు కనుక అనుకుంటే వాళ్ళు ఒక రిమార్క్ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. అవును వీళ్ళు వర్క్ చేయలేదు బట్ మేము తప్పుగా ఈసారిని సబ్మిట్ చేసేసాము, ఓకేనా, అందరితో పాటు ఏంటంటే బై మిస్టేక్ ఈసారి సబ్మిట్ చేసేసాము, సో దీన్ని డీలింగ్ చేయడం అని చెప్పేసి జస్ట్ ఒక రిమార్క్ పెడతారు అనమాట. ఓకేనా, రిమార్క్ పెట్టేసి జస్ట్ ఇక్కడ అప్రూవ్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది చూసారా. సో అప్రూవ్ చేశారనుకోండి, మీకు ఇమీడియట్గా అందులో కాంట్రిబ్యూషన్ ఉన్నా లేకపోయినా, ఓకేనా. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 5 month బిలో సర్వీస్ ఉండి కాంట్రిబ్యూషన్ 5 నెలల కాంట్రిబ్యూషన్ పడిన వాళ్ళు కూడా ఇక్కడ డీలింగ్ ఇమీడియట్గా అయితే డీలింగ్ అయిపోయాయి. ఓకేనా, ఆ తర్వాత అంటే 1 yearకి 2 yearsకి అనేది కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేసు మీకు ఆ ఎంఐడి వద్దు అనుకుంటే కనుక కంపెనీ వాళ్ళకి సెండ్ చేశారనుకోండి, వాళ్ళు అప్రూవ్ చేస్తారు అని మీకు మాటిస్తే తప్పనిసరిగా వాళ్ళకి పెట్టండి. ఓకేనా, సో డీలింగ్ సబ్మిట్ చేయండి మీ పోర్టల్ నుంచి. వాళ్ళు అప్రూవ్ చేస్తే అందులో కాంట్రిబ్యూషన్ ఉన్నా లేకపోయినా ఓకే, సో ఇమీడియట్గా డీలింగ్ అయితే అయిపోతుంది కూడాను. ఓకేనా, లేదు రిజెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ మనకి రిజెక్షన్ ఉంది, యాక్షన్లో రిజెక్ట్ చేస్తే అక్కడ మనకి డీలింగ్ అనే ఆప్షను కనిపించకపోవచ్చు, అది కూడా చూసుకోండి. ఓకేనా, వాళ్ళు 100% డీలింగ్ చేస్తారు అన్నప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ చేయండి. సో వీళ్ళు మాత్రం అప్రూవ్ చేస్తే ఇమీడియట్గా డీలింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, దాంతోపాటు కాంట్రిబ్యూషన్ ఉందా లేదా అంటే పడిందా లేదా అనే విషయం కూడా వీళ్ళు చెక్ చేసుకోగలరు. క్లిక్ చేస్తే కనుక అది కాంట్రిబ్యూషన్ పడిందా లేదా అనే విషయం కూడా ఇక్కడ తెలిసిపోతుంది.
ఓకే. సో దాంతోపాటు మీరు ఏదైనా క్లెయిమ్ పెడితే ఆ క్లెయిమ్ కూడా పెట్టారా లేదనేది దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ చూపించేస్తాను అనమాట. ఓకే. సో ఎంత తీసుకున్నారు ఏంటి అనేది కూడా చూపించేస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళు డీలింగ్ చేస్తారు 100% అనుకున్నప్పుడే మీరు అప్లై చేస్తే అందులో కాంట్రిబ్యూషన్ ఉన్నా ఏ విధంగా ఉన్నా వాళ్ళు అప్రూవ్ చేస్తే కనుక డీలింగ్ అయిపోద్ది అనమాట. ఇదే మీకు చెప్పడం. చాలామంది ఏంటంటే అవుద్దా లేదా కాంట్రిబ్యూషన్ పడద్దు కదా మళ్ళీ అలా ఉండిపోద్దా అని చెప్పేసి చాలామంది అనుకుంటారండి. ఓకేనా. సో ప్రస్తుతానికైతే కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేస్తే ఇమీడియట్గా డీలింగ్ అయిపోతుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. ఓకేనా. సో చూసారు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో చెప్తానండి, మీకు ఒక అవగాహన రావాలన్న ఉద్దేశంతో. ఇంకా మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా క్వైరీ ఉంటే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ ఉంది. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీరికి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.